Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. వీళ్ళు అసలు ఎంత ముద్దుగా ఉన్నారు ఇద్దరు చూస్తుంటే. యూఆర్ టూ క్యూట్ యాక్చువల్లీ, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అందరూ ఇదే చెప్తున్నట్టున్నారు కదా వచ్చిన కాడి నుంచి. ప్రజలు సిగ్గుపడకు. దిష్టిది అస్సలు సిగ్గులేదంట. కాదు ఎవరు లేదు, చాలా సాఫ్ట్గా ర్యాగింగ్ చేస్తుంది, మాస్క్ చేయట్లేదు. కాదు, లైక్ యూ యాక్టెడ్ ఇన్ హోమ్ టౌన్ రైట్? సో ఫస్ట్ చూడంగానే ఈ అబ్బాయిని ఎక్కడో చూసాను అని అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే అని సెర్చ్ చేస్తే ఓ హోమ్ టౌన్ సిరీస్లో ఉన్నాడు కదా అనిపించింది. సో హౌ యూ గాట్ దిస్ క్యారెక్టర్? ఆడిషన్ ఇచ్చారా లేదంటే రెఫరెన్స్ మీద తీసుకున్నారా మిమ్మల్ని? రెఫరెన్స్ ఏం లేదు, ఇక్కడే మన ప్లేస్ క్లాస్ హౌస్ లోనే అనుకున్న స్టూడియోస్ లో ఆడిషన్ అయింది. సో 2 రౌండ్స్ ఆఫ్ ఆడిషన్ తర్వాత నేను అన్నకి ఇచ్చా సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్. సో డైరెక్టర్ గారితో కూర్చున్నప్పుడు we did multiple scenes. Then కొంచెం మా ఈక్వేషన్ వస్తుంది తెలియకుండానే will understand కదా. then అది కుదిరి నేను లేటర్ ఐ గాట్ ఇట్ దిస్ ప్రాజెక్ట్. I was looking for when actually చూస్తున్నాను అన్నపూర్ణ స్టూడియోస్ ఇంత మంచి ప్రాజెక్ట్ బ్యాక్ చేస్తున్నప్పుడు విజయాలు అనుకోం కదా, స్పెషల్లీ ఆడిషన్ కు వచ్చింది. యా ఫార్చునేట్లీ వి ఆర్ సిట్టింగ్ హియర్ సేమ్ ప్లేస్, సర్కిల్ మూమెంట్, ఫుల్ సర్కిల్ మూమెంట్. కానీ ఎక్కడైతే ఆడిషన్స్ ఇచ్చారో అక్కడే సినిమా కంప్లీట్ చేసుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దట్ ఈస్ లైక్ యూ సెడ్ ఫుల్. సో మీరు గోమతి లైక్ ఫస్ట్ ఫిలిం మీకు ఇది, మీరు కూడా ఆడిషన్సేనా? సరే ఏంటి సార్ ఈ 2 రౌండ్స్లో ఏం చేశారు అసలు? ఫస్ట్ రౌండ్ వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు చెక్ తనకి వచ్చా, ఎందుకంటే యాక్సిడెంట్ ఇవన్నీ చూసాను కాబట్టి ఫస్ట్ వచ్చిన తర్వాత చూసి బికాస్ పిక్చర్స్ అండ్ నేను చేయడం పిక్చర్స్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ని మీరు బిలీవ్ చేయొచ్చు. వెరీ గుడ్. వన్స్ చూసి ఫీచర్స్ అనేవి తెలుస్తాయి, లైక్ హౌ పర్ఫార్మెన్స్ ఏంటి, హౌ టు క్యాచ్ ఆల్ దీస్ థింగ్స్ అక్కడే అర్థమయ్యి ఒకటి ఫస్ట్ రౌండ్ అనేది. సెకండ్ రౌండ్కి కొన్ని ఇంప్రూవైజేషన్స్ చేయమన్నారు. సో ఇఫ్ షీ హ్యాడ్ ఇంప్రూవ్ అయ్యాలి అని చెప్పేసి ఆ సెకండ్ రౌండ్. నైస్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఫస్ట్ 2 రౌండ్స్ కన్నా ముందు అసలు ఇటు సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది ఏంటి అంటే? ఎస్, కెమెరా అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం. మీరు యాడ్స్ చేశారని యాడ్స్ చేశాను, మోడలింగ్ చేశాను, మళ్ళీ ఎంఎస్ ఇండియాకి వెళ్ళాను. సో నెక్స్ట్ ఏం చేయాలనుకునేటప్పుడు లక్కీలీ ఫిల్మ్ ఆఫర్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ కథ వినగానే అసలు ఇంకా చేయాల్సింది. ఇది చాలా మంచి కథ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా నవ్వుకుంటారు, అన్నీ చేస్తారు. అందుకని అనుకున్నాను ఈ కథ చేయాల్సిందే. అండ్ కుదిరి కలిసాను. అండ్ ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ అంటే వచ్చేసి బెంగళూరు పెరిగాను, బట్ నేను వచ్చేసి నాన్నవారి తిరుపతి దగ్గర ముఖాపల్లి వస్తాను. ఓకే. అమ్మవారి అంటే మీ తెలుగు చాలా క్లియర్గా ఉంది, అందుకని అంటే తను మాట్లాడుతుంటే కొంచెం తెలంగాణ మిక్స్ అవుతుంది. ఈ మూవీలో నేనే చేశాను, నేర్చుకుంటాను తెలంగాణ. నైస్. సార్ యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు యాజ్ ఐ మెన్షన్ ఫస్ట్ పేరు ఏంటంటే పళ్ళ సెట్ ఏమో, పళ్ళకి సంబంధించిందేమో అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉండేది. బీయింగ్ నేను ఆంధ్ర సైడ్ నుంచి కాబట్టి నాకు తెలంగాణ పదాలు రీసెంట్గా చూసుకుంటే ఇక్కడే స్టార్ట్ అయింది. అది కూడా ఇడుపు కాగితం పూజ ఇక్కడే స్టార్ట్ అయితే ఆ రోజు ఒక టైటిల్ వెనకాల పెద్ద రచ్చే జరిగింది చాలా రోజులు. అగైన్ మళ్ళీ చూసుకుంటే వాళ్ళ గురించి చాలా కొత్తగా ఉంది. పదాలు మాకు తెలియకపోవచ్చేమో కానీ ఆల్రెడీ ఆ మీనింగ్స్ అన్ని మాకు తెలిసిండే. సో పర్టికులర్గా ఇలా ఒక కాన్సెప్ట్ అన్న డిజైన్ చేస్తారన్న ట్రైలర్ చూసే కనిపించింది. దీంట్లో చాలా ఇండెప్త్ మీనింగ్ చాలా ఉంది. నాట్ అబౌట్ పైకి చూపించేది వాళ్ళ పర్సన్ ఏమైనా టైటిల్ పెట్టుంటారు కానీ దాని వెనకాల ఇండెప్త్ మీనింగ్ చాలా ఉంది. అంటే మీరు చెప్పారు అందాక సమాజ్ దగ్గర కూర్చొని ఏడుస్తుంటే నాకు అప్పుడు అనిపించిందని. సో దీన్ని ఫస్ట్ టర్న్ అవుట్ చేయాలన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ అవుట్? ఎలా తిప్పాలని 2-3 వర్షన్స్ ఏమన్నా అనుకున్నారా? వర్షన్స్ 2-3 అయితే లేదు. ఆల్వేస్ నాకు ఒక కథ చెప్పాలి, అది కూడా చాలా రూటెడ్ కథ అనేది నాకు అవసరం అవుతుంది. సో ఇది చెప్పాలి అన్నప్పుడు నా మైండ్లో రన్ అవుతుంది ఫస్ట్ బిఫోర్ మార్కెట్. సో మైండ్లో రన్ అవుతున్న టైంలోనే అసలు కొత్తగా చెప్పాలి నరేటివ్ చాలా సిల్లీగా ఒక సిచ్యువేషన్ని తీసుకొచ్చి దాని నుంచి దాని పవర్ ఏంటి, ఎలా దాన్ని ముందుకు అనేది ట్రై చేయాలనేది నాకు అనిపించింది. అక్కడ మొదలైంది అనమాట. సో వన్ ట్రిగర్ పాయింట్ అనేది. సో మీరు సినిమా చూస్తుంది కథలో కదా, అసలు కథ ఏంటి, ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి, దాని పవర్ ఏంటి
ఏం చేస్తారు? ట్రైలర్ లో చాలా వరకు రివీల్ చేశారు. చాలా అంటే మంచి. చూస్తున్నంతసేపు అమ్మ 1వ తారీఖు అని ఒక సినిమా గుర్తొచ్చింది. అది కూడా ఇలాగ కోర్ట్ డ్రామా, తండ్రి కొడుకు మీదకి, కొడుకు తండ్రి మీదకి, తాత మీదకి ఇలా కేసు మల్టిపుల్ గా వేసుకుంటూ ఉంటారు కదా. సో ఒకసారిగా అది రిమైండ్ చేసింది అనమాట. సో ఎలా అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ యువర్ ఫిలిం అంటే ఏం చెప్తారు? అండ్ ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ కూడా ఉన్నాయి, Yeah. మల్టిపుల్ ఫిలిమ్స్. మీ సినిమా ఎలా నిలబడుతుందని అనుకుంటున్నారు ఫ్రమ్ యువర్ వర్డ్స్ అండ్ ఆడియన్స్? అంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, బట్ డిసైడ్ ఏం చూడాలనుకుంటున్నాను ట్రైలర్లో కనబడుతుంది. ఇట్స్ మోర్ ఆఫ్ మన మట్టి కదా. Yes. ఈ సినిమా మట్టి వాసన వస్తుంటుంది ట్రైలర్లో కూడా. సో మీరు రిలేటెడ్ రిలేటబిలిటీ ఉంది. మిమ్మల్ని మీరు మీకు తగినట్టుగా ఎమోషన్స్, మీ రిలేషన్షిప్స్ ని అసలు ఏం జరుగుతుంది మన లైఫ్ లో ఒక చిన్న రిఫ్లెక్షన్, నవ్వులు, అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటామేమో అనిపిస్తుంది నాకు థియేటర్ బయటకు అది వచ్చేసరికి. డెఫినెట్ గా డెఫినెట్గా నాకు ట్రైలర్ చూసినప్పుడే సగం క్వశ్చన్ చేసుకున్నాను నేను. సో చూసిన తర్వాత ఏమో పూర్తిగా, ఎందుకంటే లైక్ బలగం సినిమా లైక్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి స్ట్రాంగెస్ట్ ఫిలిమ్స్ లో వన్ ఆఫ్ ద ఫిలిం ఇస్ బలగం చెప్పాలంటే. ఆ చూసినంతసేపు అందరూ చాలా మంది ఏడుస్తూ చూడడం నేను చూశాను. ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉంటుందో లాస్ట్ లో సుధాకర్ గారిది మొత్తం అనుకుంటూ రిచువల్స్ చేసేది. సో అంతే స్ట్రాంగ్ గా ఈ సినిమా కూడా కనబడుతుంది. ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ నాకు అలా అనిపిస్తుంది అనమాట. సో పీపుల్ ఆర్ నౌ యాక్సెప్టింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అందుకే అడిగాను ఏంటి జనాలు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పేసి. క్యాజువల్స్ వాళ్ళు ఎప్పుడైతే అవుతారో వీళ్ళు ఉంటారు, వాళ్ళు చేసేలా కొంతమంది నలుగురు పూర్తిగా ఆ పూర్తిగా పూర్తులతో ఎంజాయ్ చేస్తుంటారు. అందులో మన సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్స్, మధ్యలో అదే సో అన్ని ఉన్నాయి. సో అన్ని ఉన్నాయి అన్నమాట. కాదు, ఇప్పటి నుంచి మీరు మన దిల్ రాజు గారి డైలాగ్ చెప్పొచ్చు అనమాట. లవ్ స్టోరీ ఇరుకుమా, లవ్ స్టోరీ ఇరుకు, కామెడీ వేనమా కామెడీ ఇరుకు అని చెప్పి అలా ఒక డైలాగ్ వేయొచ్చు అనమాట. నాకు అర్థమైంది.